హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో సారీస్లో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు మా వ్యూవర్స్ అందరికి? పట్టు గాగ్రాస్ డిజైనర్ సారీస్ 3 వెరైటీస్. మరి అయితే ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే, ఫస్ట్ వచ్చేసి కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. పట్టు సారీ మనకి లైట్ కలర్ అండ్ డార్క్ కలర్. పళ్ళు వచ్చేసరికి మనకి డార్క్ పింక్ ఇచ్చారనమాట. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే సిల్వర్ బోర్డర్ ఇచ్చారు, పైపింగ్ పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకు వచ్చేసి ఒక బిందీ షేప్ లో మనకు ఒక డిజైన్ లాగా ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తో. ఈ మిడిల్ లో చూసినట్లయితే మనకి పైతాని ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా మనకి మందారం పువ్వు లాగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా స్టెమ్ లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇవి ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. ఇటు సైడ్ ఏదైతే బోర్డర్ చూసామో 2 బోర్డర్స్ మనకి పళ్ళులో కామన్ గా ఇచ్చారనమాట. శారీ అంతా చూసినట్లయితే క్రీమ్ కలర్ శారీ, పైన కామన్ గా మనకి గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి క్రీమ్ కలర్ లో కలిసిపోయేటట్టు మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్, మందారం ఫ్లవర్స్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ ఇచ్చారు. అలాగే డార్క్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. ఫుల్ శారీ దీనికి బోర్డర్ డిఫరెంట్. మెయిన్ మనం చూడాల్సింది ఈ బోర్డర్. పైన మాత్రం నార్మల్ గా చిన్నది సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసారు. అక్కడక్కడ మనకి మందార ఫ్లవర్స్, ఇక్కడ ఏదైతే మిడిల్ లో మనకి ఫ్లవర్స్ వచ్చాయో సేమ్ ఫ్లవర్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడంతా కూడా మనకి పైతాని బోర్డర్ ఇచ్చారు. సిల్వర్ కలర్ మీద మొత్తం కూడా మనకి 2 కలర్ ఫ్లవర్స్, పైన 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకొని మనకి ఫ్లవర్స్ బోర్డర్ లాగా మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో స్టెమ్ మొత్తం కూడా మనకి ఒక పైతాని బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ పైతాని బోర్డర్ ఇలాగే బుటీస్ దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే ఉంటుంది. ఓకే, ఫుల్ సిల్వర్ కలర్ జరీ యూస్ చేశారు దీంట్లో. కానీ లైట్ కలర్ కి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి అంటే పళ్ళు, అలాగే బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. బ్లౌజ్ డార్క్ పింక్ వస్తుంది మనకి. అప్పుడు కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంది. పళ్ళు కలరే కదా? పళ్ళు కలర్ కాబట్టి. బోర్డర్స్ సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మిడిల్ లో మనకి డిజైన్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా సిల్వర్ కలర్ ఒక కడ్డీ బోర్డర్. డిజైన్ ని మిస్ చేసి మిగిలిన బోర్డర్ యాజ్ టీజ్ గా అలాగే కంటిన్యూ చేశారండి. క్రీమ్ కలర్ లో కింద వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ వచ్చింది అక్కడ శారీలో వచ్చేసి. ఇక్కడ మనకి పైనంతా కూడా పింక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి బోర్డర్ అనేది పింక్ బోర్డర్ తీసుకున్నారు. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 9800. ఓకే, స్మూత్ మెటీరియల్ ఉందండి, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కంచిలోనే లైట్ వెయిట్, డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నట్టుంది, డిజైనర్ వేర్ వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఓన్లీ మనకి థ్రెడ్ వర్క్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిడిల్ లో మనకి పింక్ కలర్ 4 లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ ఇచ్చారు మనకి. ఇక్కడ మొత్తం కూడా మనకి టిష్యూ తీసుకొని దాన్ని ఒక టెంపుల్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ మనకి సారీ కలర్ కనిపించేటట్లు ఇటు నుంచి చూస్తే మనకి పింక్ కలర్ టెంపుల్ వస్తుంది. ఇట్లా మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ టెంపుల్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా మనకి. ఓకే ఓకే, పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి డిజైనర్ వేర్ శారీ అనమాట. పట్టులో పైన చిన్న గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి కింద పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా టెంపుల్ టైప్ లో డిజైన్ వస్తుంది మనకి. ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా, బిగ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ టైప్ లో నీస్ పార్ట్ వరకు మనకి ఫ్రిల్ పెట్టినట్లయితే. ఇంత పెద్ద బోర్డర్ మనకి ఒక క్రీపర్ తో నేను ఇప్పటి వరకు ఏ సారీకి చూడలేదండి. చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ కూడా మనకి టూ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక బిగ్ గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మిడిల్ లో గోల్డ్ కలర్, అలాగే మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో బ్లూ కలర్. ఇట్లా మనకి మొత్తం చాలా వేరియేషన్స్ చూపించారు. ఫ్లవర్ డిజైనింగ్ లో డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకున్నారు. మొత్తం టోటల్ గా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఇలాగే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఫుల్ శారీ అంతా కూడా బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ మనకి పింకే ఇస్తారు, సేమ్ కలర్. మనకి కావాలంటే కాంట్రాస్ట్ గా ఈ పళ్ళులో ఏదైతే బ్లూ కలర్ డబుల్ షేడ్ ఉందో ఆ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా మనం డిజైన్ చేసుకొని గోల్డ్ కలర్ ఏదైనా అటాచ్ చేసేసుకొని మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ దీనికైతే మాత్రం మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్. బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన కింద వచ్చేసి మనకి బోర్డర్స్ ఒక కడ్డీ బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ ఎంత? 8800. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ వచ్చేసి మనకి పళ్ళు మజంతా పింక్, డార్క్ పింక్ తీసుకున్నారు, బ్లాక్ అండ్ పింక్ మిక్స్ తీసుకున్నారు. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో కడీ బోర్డర్స్, పైన పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి 1/2 మీటర్ దాకా పళ్ళు వచ్చేసి ఓన్లీ సింగిల్ డిజైన్ నే మనకి పళ్ళు అంతా డిజైన్ చేశారు. మ్యాంగోస్ తీసుకున్నారు, ఒక బిగ్ మ్యాంగో తీసుకొని మ్యాంగో అవుట్ లైన్ అంతా కూడా మనకి డైమండ్ షేప్ లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ షేప్ మ్యాంగో వచ్చేసరికి మనకి ఒక బాక్సెస్ లాగా ఫ్లవర్ టైప్ లో మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. అంటే లోపల సారీ బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్లుగా మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి ఇలా మ్యాంగోస్ తోనే మనకి ఒక 1/2 మీటర్ పైన పళ్ళు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ మీద మొత్తం కూడా డిజైన్ ఎలిఫెంట్స్ వస్తాయి. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక బోర్డర్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఎలిఫెంట్స్ వచ్చేసి మొత్తం కూడా డిజైనర్ ఎలిఫెంట్స్ లాగా ఇచ్చారు, గోల్డ్ కలర్. అక్కడక్కడ మనకి లోటస్ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ తో డిజైన్ చేశారు. ఫ్లవర్ కూడా ఎంత నీట్ గా డిజైన్ చేశారో చూసారా, షార్ప్ గా వచ్చేటట్టు ఈ పెటల్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా. పైన వచ్చేసరికి సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు. కింద స్కర్ట్ బోర్డర్ మనకి కొంచెం డబుల్ బోర్డర్ టైప్ లో ఇచ్చారనమాట. పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి పింక్ కలర్ మీద మనం పళ్ళులో పైన బుటీస్ ఏవైతే చూసామో 2 బుటీస్ ని మనకి బోర్డర్ లో ఇచ్చారనమాట. ఎలిఫెంట్స్ ని ఒక లోటస్ పళ్ళు కలర్ కాంబినేషన్ పైన డిజైన్ ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా అందంగా ఉందండి సారీ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పింక్ పళ్ళు కలర్ ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ హ్యాండ్స్ కి ఇచ్చారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 5700. నెక్స్ట్ సారీ అండి, ఇది మనకి కంచిలోనే పైతాని బోర్డర్ అని డబల్ షేడ్ కనిపిస్తుంది కదా. పళ్ళు మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పింక్ అండ్ బ్లూ డబల్ షేడ్ పళ్ళు తీసుకొని 1 మీటర్ ఇచ్చారనమాట. బోర్డర్ కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది, అది కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లోటస్ ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. మొత్తం కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ క్రాస్ లైన్స్ లాగా. ఇక్కడ బ్లూ కలర్ తో ఒక జిగ్జాగ్ లాగా మనకి డైమండ్ షేప్ లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ ని మనకి షేప్ డిఫరెంట్ గా ఇస్తూ ఆ గోల్డ్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 2 బోర్డర్స్ కూడా లాస్ట్ లో మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న టెంపుల్ టైప్ లో ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ ఆల్ ఓవర్, ఇది కంచి లైట్ వెయిట్ లో పైతాని బోర్డర్ తో డిజైనర్ అనమాట. పైన బోర్డర్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ కామన్ గా ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి బ్రొకెట్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇది కూడా సన్న క్రీపర్ లాగా మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కడ ఇవ్వలేదు, లీఫ్ మొత్తం లీవ్స్ తోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇది సిల్వర్ జరీ యూస్ చేశారండి, గోల్డ్ కలర్ జరీ. గోల్డ్ అంటే కొంచెం షేడెడ్ లో మనకి సిల్వర్ లాగా కూడా కనిపిస్తుంది. శారీ అంతా కూడా కింద బోర్డర్ చూసినట్లయితే మెయిన్ ఈ శారీకి ఈ బోర్డర్ ఏనండి హైలైట్. ఈ బోర్డర్ వచ్చేసి మనకి పైతాని బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఒక బిగ్ స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకొని దాని మీద మనకి పింక్ కలర్ తో స్టెమ్ లీఫ్ మొత్తం కూడా పింక్ కలర్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అక్కడక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం మనకి బిగ్ బోర్డర్ తీసుకున్నారు. బిగ్ బోర్డర్ అంతా కూడా మనకి పైతాని డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది, పళ్ళు కాంట్రాస్ట్ కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. మజంతా పింక్ ఇచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది, అంటే మనకి సారీలో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వస్తాయండి దీంట్లో బోర్డర్స్ కూడా. కింద ఏంటంటే మనకి కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు బోర్డర్, కాకపోతే దీంట్లో డిజైన్ అనేది మిస్ చేశారనమాట. మనకి పళ్ళు అంతా అలాగే మనకి కింద బోర్డర్ అంతా కూడా మనకి క్రీపర్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి ఆ క్రీపర్ మిస్ చేసి మిగిలిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ 13,000. ఓకే, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా పట్టులోనే పట్టు. ఓకే, ఇది నేవీ బ్లూ కలర్ షేడ్ కి వస్తుంది మనకి. ఓకే, ఇట్లా రాయల్ బ్లూ నేవీ బ్లూ షేడ్ లో మనకి ఇచ్చారనమాట. 2 కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పింక్ అండ్ బ్లూ డబల్ షేడ్ పళ్ళు తీసుకొని పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ అలాగే సిల్వర్ కలర్ లైన్స్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ సిల్వర్ కలర్ లైన్స్. ఇక్కడ ఫ్లవర్ బంచెస్ ఒక చిన్న ఫ్లవర్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా ఫ్లవర్ ఇచ్చేసారు, గోల్డ్ కలర్ లీవ్స్ కూడా. ఇది ఒక బంచెస్ లాగా మనకి డిజైన్ చేశారు. మళ్ళీ వచ్చేసి ఒక ఆర్టిన్ షేప్ లో మనకి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్
సైడ్స్ కూడా అవుట్ లైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్ తో మనకి ఏరో మార్క్స్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఓన్లీ లీఫ్ తో ఒక ట్రీ టైప్ లో మనకి బంచెస్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి బోర్డర్స్ లాగా మనకి డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్, అంటే పళ్ళులో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే బ్లూ కలర్ శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి లైన్స్ అండ్ సిల్వర్ తో లైన్స్ కనిపిస్తున్నాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్, ఈ డిజైన్ మనం పళ్ళులో చూసాము. సేమ్ డిజైన్ ని మనకి పింక్ కలర్ థ్రెడ్ తో డిజైన్ చూసారు. ఇదే ఫ్లవర్ మనం పళ్ళులో బంచెస్ లాగా చూసాం కాబట్టి ఈ స్మాల్ సైజ్ లో మనకి శారీ అంతా కూడా దగ్గరగా బుటీస్ ఇస్తారు. కింద బోర్డర్ సేమ్ మనకి పైన చూసిన బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా చూద్దాం. బ్లౌజ్ మజంతా పింక్, పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ వస్తుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లూ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 6100. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ సారీ. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాం, లైట్ వెయిట్ పట్టు. ఇప్పుడు మొత్తం అన్ని కూడా డిజైనర్ సారీస్. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. డబల్ షేడ్ ఇచ్చారనమాట. మనం పట్టులోనే చూస్తూ ఉంటాం డబల్ షేడ్. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం థ్రెడ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ తో మనకి డబల్ షేడ్ ఇచ్చారు, ఎల్లో థ్రెడ్ తో. ఇది ఒక 2 సైడ్స్ మనకి బోర్డర్ లాగా డిజైన్ చేసి మిడిల్ పార్ట్ లో బాక్స్ లో మనకి ఒక డిజైన్ ఇచ్చారు ట్రీ టైప్ లో. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఒక లతలాగా డిజైన్ ఇచ్చి అక్కడక్కడ మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇది మొత్తం కూడా మనకి ఒక అటాచ్డ్ బోర్డర్ అన్నమాట. అంటే పళ్ళుకి 4 సైడ్స్ కూడా ఇదే వచ్చింది. ఓకే, 4 సైడ్ అంటే 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ కూడా డిజైన్ ఇచ్చారు. డిజైన్ అంటే ఈ బోర్డర్ కామన్ గా మనకి కంటిన్యూ చేసి కింద డబల్ షేడ్ బోర్డర్ ఒకటి ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి గ్రీన్ మీద మొత్తం కూడా మనకి సన్న లీఫ్ బోర్డర్ జరీతో థ్రెడ్ వర్క్ వచ్చి ఎంబోజ్ అవుతూ ఉంటుంది. మొత్తం కూడా మనకి లీఫ్ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు గ్రీన్ కలర్ మీద. చిన్న లీవ్స్ అండి, చిన్న లీవ్స్ మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ మీద ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. పైన చూసిన బోర్డర్ నే మనకి సేమ్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అంటే బోర్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ లైన్స్ బోర్డర్ అలాగే పైన కడ్డీ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ తో పాటు మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ వస్తాయి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫుల్ హాఫ్ వరకు వస్తుంది లీవ్స్ డిజైన్. సేమ్ కింద బోర్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి అదే క్రీపర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ డబల్ షేడ్ బ్లౌజ్. ఓకే, అంటే ఈ లైన్స్ ఏదైతే వచ్చిందో ఈ లైన్స్ డిజైన్ కి దగ్గరగా ఉండేటట్లు సేమ్ మనకి బ్లౌజ్ కూడా లైన్స్ తోనే ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఒకటి. త్రూ అవుట్ సారీ అంతా కూడా కడ్డీ బోర్డర్ చిన్నది ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని చిన్న బోర్డర్ని మాత్రమే మనకి సారీలో బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 2700. 2700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, ఇది లంగా ఓనీ టైప్. ఓకే, ఓ ప్లెయిన్ షిమ్మర్ తీసుకున్నారు, కింద డిజైన్ వస్తుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్ అన్నమాట. 2.5 మీటర్ వరకు మనకి ఇలా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ తో క్రష్ టైప్ లో షిమ్మర్ ఉంటుంది మొత్తం కూడా. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ పైపింగ్ ఒకటి, గోల్డ్ కలర్ బెనారస్ బోర్డర్, కింద మనకి సీక్వెన్స్ వర్క్ తో మనకి గోల్డ్ కలర్ చెమ్కీ సీక్వెన్స్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ కూడా ఈ 2 వెరైటీస్ తో ఉన్నటువంటి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసి మనం స్టెప్ పెట్టేటప్పుడు బోర్డర్ చూసినట్లయితే దాని పైన మొత్తం కూడా మనకి మ్యాంగో బోర్డర్ ఒకటి ఇస్తారు. మ్యాంగో అండ్ లీఫ్ జరీతో మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్ ఒకటి ఇస్తారు అన్నమాట. ఈ బోర్డర్ మొత్తం టోటల్ సారీ అంతా వస్తుంది లేదు, 2.5 మీటర్ వరకే మనకు వస్తుంది. ఓకే, అంటే షోల్డర్ కలర్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆ కలర్ వరకు మాత్రమే మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మనకి టోటల్ ఇదే బోర్డర్ వస్తుంది. తర్వాత ఎలా ఉందో చూద్దాం. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్, గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చేసారు. షిఫాన్ మెటీరియల్ ఇక్కడ మొత్తం కూడా మనకి పోల్కా డాట్స్ తో హాఫ్ వరకు నీస్ పార్ట్ వరకు మనకి డిజైన్ చేశారు అనమాట. కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ ఫ్రిల్ పార్ట్ లో ఉన్న కలర్ కి మనకి బ్లౌజ్. షోల్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2150. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి డిజైనర్ లోనే బ్లాక్ పింక్, అంటే మనకి చూడడానికి ఇది చెమ్కీ వర్క్ లాగా అనిపిస్తుంది కానీ మొత్తం మనకి హోల్స్ తో ఇచ్చారండి. హోల్స్ అవుట్ లైన్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ స్టిక్కర్ ఇచ్చారన్నమాట. మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడల్లా కూడా మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది.
పళ్ళు పార్ట్, పళ్ళులో బోర్డర్ చూసినట్లయితే మనకి పైపింగ్ ఇచ్చారు పింక్ కలర్. ఇక్కడ బ్లాక్ కలర్ మీద మొత్తం కూడా పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చి స్టోన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో బోర్డర్. ఇక్కడ బంచెస్ చూసినట్లయితే మొత్తం కూడా బ్లాక్ కలర్ రా సిల్క్ మీద థ్రెడ్ వర్క్ తో 2 పింక్ అట్లా గోల్డ్ ఆల్టర్నేటివ్ గా మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. శారీ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే పైపింగ్ బ్లాక్ కలర్, కింద వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ బెనారస్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ మీద మొత్తం పిటాయి వర్క్, స్టోన్ వర్క్, గోల్డ్ కలర్ పింక్ కలర్ పైపింగ్. సేమ్ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సన్న పోల్కా డాట్స్ లాగా హోల్స్ టైప్ లో డిజైన్. ఫుల్ సారీ ఫుల్ సారీ అంతా కూడా మనకి. దీంట్లో కలర్స్ ఏమన్నా ఉన్నాయి? కలర్స్ ఉండవు, సింగిల్ కలర్ మాత్రం, ఓన్లీ 1 కలర్. కానీ దీనికే బాగా కనిపిస్తుందండి. బ్లాక్ కలర్ డార్క్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ కి సిల్వర్ కలర్ కి తో మనకి ఏంటంటే చుట్టూ కూడా అవుట్ లైన్ లాగా ఇచ్చారు. మొత్తం హోల్స్ లాగా వచ్చింది సారీ అంతా. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? దీనికి బ్లౌజ్ పింక్. బోర్డర్ సేమ్ అండి. శారీలో ఉండే బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2800. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి లంగావోని టైప్ డిజైనర్ సారీ. ఓకే. బ్లూ అండ్ క్రీమ్ కలర్. అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ వస్తుంది. ప్లస్ మెటీరియల్స్ కూడా మనకి 2 ప్లేసెస్ లో ఉన్న మెటీరియల్స్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి బ్లూ క్రేప్ మెటీరియల్ అన్నమాట. షోల్డర్ పార్ట్ క్రేప్ మెటీరియల్ తీసుకొని సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఆల్రెడీ. దానిపైన మనకి గోల్డ్ కలర్, ఇది కూడా మనకి ప్రింట్ కాదు, సెల్ఫ్ వీవింగ్ అనమాట. గోల్డ్ కలర్ లీఫ్ తీసుకున్నారు. మనకి మొత్తం కూడా లీఫ్ బుటీ ఉంటుంది టోటల్ గా 2.5 మీటర్ వరకు. పైన బోర్డర్స్ వచ్చేసరికి థ్రెడ్ బోర్డర్స్, మనకి రా సిల్క్ బోర్డర్ ఒకటి, పింక్ కలర్ బ్లూ అండ్ కాంబినేషన్ లో థ్రెడ్ బోర్డర్, కింద బెనారస్ బోర్డర్ ఇచ్చారు. 3 డిజైన్స్. ఈ కలర్స్ మొత్తం కూడా మనకి 3 సైడ్స్ ఉంటుంది బోర్డర్. ఓకే. ఇదే బోర్డర్ మనకి సారీకి 3 సైడ్స్ ఇచ్చారు. ఇది మొత్తం 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఇంకా ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్, బిగ్ బూటీస్ కట్ బోర్డర్ వచ్చేటట్లుగా మనకి. దీనికి మనం పెట్టికోట్ పెట్టి చూసినట్లయితే డిజైన్ క్లియర్ గా. ఓకే. ఆల్రెడీ పెట్టికోట్ కూడా ఇచ్చారు. ఓకే. అంటే సాటిన్ ఇచ్చేసారనమాట. బ్యాక్ సైడ్ మొత్తం కూడా సాటిన్ పెట్టికోట్ ఉంటుంది. మనకి నెట్ అనే ఫీలింగ్ కూడా మనకి చాలా స్మూత్ నెట్ ఉంటుంది, 0 నెట్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గాగ్రాస్ కి ఇచ్చే డిజైన్ టైప్ లో ఇచ్చారనమాట. ఇట్లా స్ట్రైట్ గా మనకి ఒక బిందీ షేప్ లో డిజైన్ ఇచ్చారు. అది కూడా పింక్ కలర్, మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తీసుకొని స్టోన్ కూడా గోల్డ్ కలర్. బేస్ కలర్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ మనకి బేస్ లో ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలాగే. అంటే 2.5 మీటర్స్ తర్వాత టోటల్ శారీ అంతా ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్. 3 వేరియేషన్స్ ఉందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది, షోల్డర్ పార్ట్ అంతా బ్లూ కలర్ వస్తుంది, అలాగే కుచిళ్ళ పార్ట్ అంతా నెట్టెడ్ లో మనకి క్రీమ్ కలర్ లాగా వస్తుంది. సేమ్ బోర్డర్, శారీలో ఉన్న బోర్డర్ రెయినీ లుక్ ఉన్నటువంటి బోర్డర్ వచ్చిందండి మనకి రా సిల్క్ మెటీరియల్ మీద. దానికి మనకి త్రూ అవుట్ శారీ అంతా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2600. 2600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా డిజైనర్ సారీ, క్రేప్ అండ్ బ్రాసో నెట్ షోల్డర్ పార్ట్ అన్నమాట. ఇది పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ పైపింగ్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ బోర్డర్, గ్రీన్ కలర్ బెనార్ పైపింగ్ ఒకటి ఇచ్చారు. కింద వచ్చేసి పర్పుల్ కలర్ మీద మొత్తం కూడా మనకి స్ప్రింగ్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. గోల్డ్ కలర్ థ్రెడ్ తో మిడిల్ లో మనకి చెమ్కీ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇది క్రేప్, అంటే అక్కడక్కడ మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో షేప్ లో మనకి బ్రాసో డిజైన్ ఉంటుంది. గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. మొత్తం 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే నెట్ బ్రాసో మొత్తం కూడా మనకి నెట్ బ్రాసో డిజైన్ పింక్ కలర్ ఇచ్చారు. పీచ్ లో డార్క్ పీచ్ కలర్ ఇచ్చేసి మొత్తం కూడా బ్రాసో డిజైన్, నెట్ మీద బ్రాసో డిజైన్ ఉంటుంది. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఉంటుంది. కింద వచ్చేసి పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఓకే. బోర్డర్ లో మనకి వేరియేషన్ చూపించారండి. ఎల్లోలో వచ్చేసరికి ఏమో మనకి చిన్న బోర్డర్ వస్తుంది. ఇక్కడ అదే బోర్డర్ ని కింద కంటిన్యూ చేస్తూనే మనకి ఇంకొక సెకండ్ బోర్డర్ ని కూడా అటాచ్ చేశారనమాట. పైతానీ బోర్డర్, ప్యాచెస్ టైప్ పైతానీ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ పైన మనకి ఒక ట్రీ టైప్ లో పైతానీ ప్యాచెస్ ఇచ్చారనమాట. ఇక్కడ గ్రీన్ కలర్, మెరూన్ కలర్, మళ్ళీ పైపింగ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ పైపింగ్. ఇది మ్యాంగో ట్రీ అండి. మనకి మ్యాంగోస్ కూడా చూసారు కదా, రెడ్ కలర్ కాంబినేషన్ తో మరూన్ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగోస్ కూడా ఇచ్చారు దీని మీద. టోటల్ అంటే 2.5 మీటర్స్ తర్వాత అంతా కూడా ఈ బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? గ్రీన్ కలర్.
మనకి దీంట్లో కూడా గ్రీన్ యూస్ చేశారు బోర్డర్ లో. షోల్డర్ పార్ట్ లో గోట్ వర్క్ మనకి గ్రీన్ వచ్చింది, అలాగే మనకి కుచిళ్ళ పార్ట్ లో కూడా మనకి ట్రీ మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ కూడా మనకి టోటల్ గ్రీన్ కలర్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని మనకి స్లీవ్స్ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 3000 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది గాగ్రా అంటే హాఫ్ సారీ గాగ్రా కమ్ హాఫ్ సారీ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ పట్టు సారీస్ చూసాం, తర్వాత ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ చూసాం, ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీస్. ఇది కూడా మనకి హెవీ పార్టీ వేర్ టైప్. ఓకే, ఇది ఆల్రెడీ ఫిష్ కట్ లో స్టిచ్డ్ అన్నమాట. ఓకే, ఫిష్ కట్ మోడల్ అండి. ఫిష్ కట్ మోడల్ వస్తుంది. ఓకే, 3 లేయర్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా. కింద మనకి షిమ్మర్ ఇచ్చారనమాట పెట్టికోట్. దానిపైన మనకి నెట్టెడ్ మీద మొత్తం కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మళ్ళీ మనకి నెట్ తో డిజైన్ ఇచ్చారు, ప్లెయిన్ నెట్ ఇచ్చారు. ఇది కూడా మనకి పైపింగ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఓకే, ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, పైన మనకి లేస్ బోర్డర్ ఒకటి గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ మీద మొత్తం కూడా పిటాయి వర్క్ తో అవుట్ లైన్ గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి నక్కీ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. మళ్ళీ లేస్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కట్ వర్క్ ప్యాచ్ ని అటాచ్ చేశారు. ఓన్లీ థ్రెడ్ వర్క్ ఉండే కట్ వర్క్ ప్యాచ్ ని మనకి అటాచ్. పింక్ అండ్ క్రీమ్ వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. వెల్వెట్ మెటీరియల్ తో మనకి కట్ వర్క్ ఇచ్చారు. ఈ కలర్ కూడా మనకి ఇక్కడ పైన నెటెడ్ మెటీరియల్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో కట్ వర్క్ స్టైల్ మొత్తం కూడా మనకి డిజైనర్ గా ఇచ్చారు అన్నమాట. లంగా మొత్తం. దీనికి బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్డ్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి నెక్ వచ్చేసరికి జ్యువెలరీ నెక్ టైప్ లో మనకి డిజైన్ చేశారనమాట. కట్ వర్క్ గోల్డ్ కలర్ స్టోన్స్ మొత్తం కూడా జ్యువెలరీ నెక్ మొత్తం డిజైన్ వచ్చింది మనకి. ఇక్కడ బెనారస్ పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్ కి వచ్చేసరికి నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారు అనమాట. పింక్ కలర్ నెట్టెడ్ హ్యాండ్స్, సేమ్ బోర్డర్ కింద ఉండే బోర్డర్ ని ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి బెనారస్ తో డిజైన్ డీప్ నెక్ తీసుకున్నారు. మొత్తం బెనారస్ తో డిజైన్, బెనారస్ మెటీరియల్ తో బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనకి యూ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఓని ఎలా ఇచ్చారు? ఓని వచ్చేసరికి పింక్ కలర్. అంటే ఈ 3 కూడా మనకి సేమ్ కలర్స్ కాంబినేషన్ లోనే తీసుకున్నారు. మనకి స్కర్ట్ ఏదైతే కలర్ ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఓని వచ్చింది. అలాగే మనకి ఆల్మోస్ట్ పింక్ కూడా మనకి దగ్గర కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి పింక్ తీసుకొని బార్డర్ మనం ఫ్రిల్ లో చూసిన బార్డర్ 4 సైడ్స్ ఉంటుంది. ఎక్స్ట్రా మనకి వచ్చేసరికి బ్లూ కలర్ ఫ్రిల్ లో చూసిన ఏదైతే వచ్చిందో ఆ స్కర్ట్ లో ఉన్నటువంటి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఇచ్చారు. 2 సైడ్స్. ఓకే, దీని కాస్ట్ ఎంత? 7,000 రూపీస్ కి ఈ ఫిష్ కట్ ఉన్నటువంటి లంగా ఓని అవైలబుల్ ఉందని. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కూడా గాగ్రానే. గాగ్రా ఇప్పటిదాకా మనం హాఫ్ సారీ కూడా వేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనము స్టోన్ వర్క్స్ అలా చూసామన్నమాట. ఇది ఓన్లీ ప్యాచ్ బెనారస్ పైతాని ప్యాచెస్ ఇస్తూ మనకి డిజైన్ చేశారు. ఓకే, ప్యారెట్ గ్రీన్ కలర్ తో మొత్తం కూడా మనకి కర్లీస్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. పైన వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పైతాని బోర్డర్ ని మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం బెనారస్ ప్యాచెస్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. దీని లోపల మనకి ఇన్నర్ పార్ట్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా మనకి లేస్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ లేస్ ఇచ్చారు. దాని లోపల మనకి సాటిన్ పెట్టికోట్ ఇచ్చారు. 3 లేయర్స్ లంగా మొత్తం కూడా మనకి ఇలాగే లోపల ఒక డిజైన్, పైన ఒక నెట్టెడ్ టైప్ లో ప్లెయిన్ డిజైన్ ఉంటుంది. కింద పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ పైతాని బోర్డర్ ఇచ్చారు. మల్టీ కలర్ పైతాని బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. పింక్ కలర్ తో ఒక క్రాస్ లైన్స్ లాగా మనకి థ్రెడ్ వర్క్. ఇక్కడ ఎక్కడా కూడా మనకి స్టోన్ కానీ జెరీ కానీ ఏది యూస్ చేయలేదు. ఓన్లీ మనకి బోర్డర్స్ మాత్రమే యూస్ చేశారు. ఇక్కడ పైపింగ్ వచ్చేసరికి మల్టీ కలర్ తో మనకి 2 సైడ్స్ కూడా పైపింగ్ ఇచ్చారనమాట. మొత్తం బ్లౌజ్, దీనికి బ్లౌజ్ పింక్ కలర్. బ్లౌజ్ పార్ట్ అంతా కూడా ఇట్లా వస్తుందండి లైన్స్ తో సహా. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి నెట్టెడ్ ఇచ్చారు గ్రీన్ కలర్. ఓకే, బోర్డర్ ఇదా? బోర్డర్ అది చిన్న బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డర్. మనం 3/4 కి యూస్ చేసుకోవాలంటే ఇది ఎలాగో మనకి నెట్టెడ్ ఇచ్చారు కాబట్టి ఇది 3/4 యూస్ చేసుకొని బోర్డర్ ఇది వేసుకున్నట్లయితే బాగుంటుంది. దీనికి ఓనీ ఫుల్ కాంట్రాస్ట్. ఎక్కడా కూడా మనకి బ్లూ యూస్ చేయలేదు, కానీ బ్లూ కలర్ ఓనీ ఇచ్చారనమాట. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కి మనకి బ్లూ కలర్ ఓనీ. స్కర్ట్ లో బోర్డర్ ఏదైతే యూస్ చేశారో, ఏ సైజ్ లో అయితే యూస్ చేశారో సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 5,000 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. మీ షోరూమ్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని చక్కగా చూపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూసారు కదండి, లైట్ వెయిట్ పట్టు అలాగే డిజైనర్ శారీస్ తర్వాత మనం హాఫ్ శారీస్ కూడా చాలా వెరైటీస్ చూసాం కదా, చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కనుక ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.